వాక్యం చెబుతున్న మనం, వాక్యం తెలుసుకున్న మనం, వాక్యం తెలుసు బాగా అనుకుంటున్న మనం, మనమేలా బ్రతుకుతున్నాం ఈరోజు ప్రశ్నించుకోవాలిగా. తగ్గింపు ఉందా? ఎదుటి వారిని ఏమన్నా ప్రేమించే గుణం ఉందా? ఎలా మారిపోయారు చూడండి. వాక్యం తెలుసు అనుకున్న వాళ్ళే ఏమండి హెచ్చించుకుంటున్నారండి బాగా. ఈమె అయినను ఆ కుక్క పిల్లలకు ఏమండి ఆ రొట్టె ముక్క కోసం, యజమానుడు వేసే రొట్టె ముక్క కోసం ఎదురు చూస్తూ ఉంటాయి కదా అన్నప్పుడు యేసుప్రభు ఏమన్నాడు చూసారా? అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము ఏమన్నాడండి? అంతకుముందు ఏం మాట్లాడలేదండి. చివరికి ఆమెను ఎలా సంబోధించాడు? అమ్మా నీ విశ్వాసం గొప్పది. చూడండి, ఒక ఏమండి ఇశ్రాయేల్ కోసం వచ్చానన్న యేసు నోట నుండి ఏం పదం వచ్చింది? అమ్మా. ఏంటండి తగ్గించుకుంటే? మనం అనుకుంటాం తగ్గించుకుంటే తక్కువ అయిపోతావు అనుకుంటాం, కానీ దేవుడు అంటున్నాడు తగ్గించుకుంటే ఎక్కువ అవుతావు అంటున్నాడు. నువ్వు తగ్గించుకుంటే హెచ్చించబడతావు అన్నాడు. కానీ ఈ రోజు సమాజంలో హెచ్చించుకోవడమే, విశ్వాసులు హెచ్చించుకోవడమే, బోధకులు కూడా హెచ్చించుకోవడమే. తగ్గింపు ఎక్కడ ఉందండి? నిజంగా తగ్గించుకుంటే మన అందరికి మిత్రులు అవుతారు, మనందరికీ అందరూ మిత్రులు అవుతారు. అవునా? హెచ్చించుకుంటే మనకి అందరూ శత్రువులు అవుతారు. ఇప్పుడు అన్యరాలు ఎవరి మనసును గెలుచుకుందో చెప్పండి? దేవుని మనసును గెలుచుకుందా లేదా? అంటే అంత శక్తిమంతుడైన దేవుడు ఆత్మను తీసుకొచ్చి ఈ దేహంలో ఎందుకు పెట్టాడు తెలుసా? నువ్వు తగ్గి బ్రతుకు. ఈ భూలోకంలో ఉన్నంత వరకు నువ్వు తగ్గి బ్రతుకు. ఆ తర్వాత జీవితం అద్భుతమైన జీవితం ఉంది, అదిరిపోద్ది అన్నాడు.